ఎస్ అందరూ చూడొచ్చు, ఎస్పెషల్లీ జెన్జీ కిడ్స్ అయితే చూడాలి. అంటే మనకి కృష్ణుడు అంటే వేరే ప్రాస్పెక్ట్ చూపిస్తుంటారు కదా, అంటే అమ్మాయిలు తిరుగుతాడు అది అని చెప్పేసి. అది 100% ఇప్పుడు లవ్ అంటున్నారు. చాలా రాంగ్ అనేది, అంటే లవ్ అనేది వేరే ప్రాస్పెక్ట్ చూస్తున్నారు. ఈ మూవీ చూస్తే లవ్ అనేది ఎట్లా అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది పిల్లలు. ఎమోషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఎస్ ఆబ్వియస్లీ ఫ్యాంటాస్టిక్గా ఉంది మూవీ అయితే. 5 ఆబ్వియస్లీ, ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు, అంత బాగుంది. కృష్ణుడు ఫాలోవర్స్ అయితే ఇంకా కళ్ళు మూసుకొని ఎస్ కళ్ళు మూసుకొని వచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. అది లేట్ చేశాడు యాక్చువల్లీ, సినిమా వేయడం లేట్ చేశాడు. ఎంత 2 weeks అయిపోయింది అనుకోండి మోస్ట్లీ. చాలా సూపర్గా ఉంది అసలు, ఎక్సలెంట్ మూవీ అయితే. అంటే విజువల్ గ్రాండియరా ఈ జనరేషన్ తగ్గట్టుందా? ఈ జనరేషన్ తగ్గ తెలిసిన విజువల్ గ్రాండియర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లో బడ్జెట్ అన్నారు కానీ ఎక్కడ కానీ లో బడ్జెట్ అయితే కనిపించలేదు. బట్ కొన్ని సీక్వెన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్ అయితే ఇంకా బెటర్ చేసేది అనిపించింది. కానీ బట్ వాళ్ళు తీసుకున్న బడ్జెట్కి అయితే ఫంటాస్టిక్ న్యాయం చేస్తారు. మేజర్గా అయితే లవ్ ట్రాక్ పెట్టినాడు, బట్ క్లైమాక్స్లో కొద్దిగా లిటిల్ బిట్ అంతే. సత్యభామ మీకు తెలిసిన విషయం కదా, ఆ సత్యభామ కొద్దిగా సీక్వెన్స్ అంతే. రాధా కవర్ చేశారు ఎపిసోడ్. ఎస్ సత్యభామదే రాధా అందరిదే కవర్ చేశారు, చాలా బ్యూటిఫుల్ చూపించారు. టెక్నాలజీ వాడారా? కొద్దిగా ఏ టెక్నాలజీ వాడినట్లే కనిపిస్తూ ఉంది. కొన్ని సీక్వెన్సెస్. క్లైమాక్స్ బాగుందా? క్లైమాక్స్ ఎస్పెషల్లీ చాలా అసలు టీయర్ చాలా బాధ కలిగించేస్తుంది. బాగుంది, సూపర్. ఎస్ పవర్స్ తో పాటు అది యుగాంతం ఎట్లా అయిపోతుంది, చాలా ఉన్నది, చాలా బ్యూటిఫుల్. అందరూ బాగా చేశారు. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు. అంటే ఈ జనరేషన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళి స్టోరీ చెప్పడం అనేది చాలా ఫ్యాంటాస్టిక్ అసలు. చాలా సూపర్ నచ్చింది అయితే. ఎస్ ఆబ్వియస్లీ పాట అంటే పేర్లు పడినాయి కానీ దాని స్పెషల్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా పర్వాలు చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అవునవును. ద్వారకా నగర్ గురించి ఎంత ఇంట్రెస్టింగ్ చెప్పారు, వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ద్వారకా నగరం అనేది చాలా ఇంట్రెస్ట్ చెప్పాడు, బట్ ఇంకా కొద్దిగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అంటే కొట్టుకుపోవడము నగరం అంతా చూపించాడు మొత్తం అంతా. అదే క్లైమాక్స్ యాక్చువల్లీ. బాగానే ఉంది. ఏంది రాధా అండ్ కృష్ణ లవ్ స్టోరీ గురించి అంతే మొత్తం అంతే. అంటే వాళ్ళ గురించే లవ్ స్టోరీలే, మహాభారతం ఏమి ఉండదు, లవ్ స్టోరీ. ఎలా ఉంది? యావరేజ్. కథ తెలుసా ఇది? ఆల్రెడీ చూసానంటే వేరే దగ్గర విన్నాను. ఓకే బ్రో, సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. బాగానే ఉంది. కృష్ణుడు స్టోరీ లవ్ స్టోరీ గురించి మొత్తం ఇదంతా ఉన్నా రాధా ఇద్దరి మధ్య జరిగేదేనా? ముగ్గురుతో ఉంటుంది, బాగానే ఉంది. అవునా? అంటే ఎక్కడ బోర్ ఏమనిపించలేదనా? మధ్యలో కొంచెం స్లోగా అనిపిస్తుంది, బాగానే ఉంది. అంటే ఏమైనా కృష్ణుడు గురించి లీలలు అంటే ఇంక వేరే ఏమైనా చూపించారా? ఓన్లీ అదేనా ఎపిసోడ్ వరకేనా? ఓన్లీ లవ్ స్టోరీ ఒకటేనా? 3 ఉంటాయి స్టోరీలో, 3 బాగున్నాయి. అంటే మన ద్వారకా నగరం కానీ అవన్నీ ఉన్నాయి, బాగుంది. యశోద గురించి ఉంది, బాగుంది బ్రో సినిమా. బాగుంది తీసారా? బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం క్లైమాక్స్ కాకుండా మిగతా అంతా బోరు. మ్యూజిక్ విజువల్స్ అన్నీ బాగుంటాయి. అంటే మెయిన్ క్వాలిటీ అయితే ఉంది, చాలా ఉంది బ్రో. మొత్తం దాని మీద ఉంటుంది, హీరోయిన్స్, హీరో, అదంతా మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అంటే కృష్ణుడి గురించి కొత్తగా ఏమైనా చెప్పారా? పాయింట్ లేదు బ్రో, అవే విజువల్గా చూపించారు. లవ్ స్టోరీ, తర్వాత రావటం ద్వారకాకి, వెళ్ళిపోవడం చెప్పారు. బాగా తీశారు సినిమా, చూడొచ్చు. అంటే హిందీ అంటే కొద్దిగా బోరింగ్ గానే ఉంటుంది. అవును బ్రో, డబ్బింగ్ ఇంకా కొంచెం అట్లే ఉంటుంది, కొంచెం ఇంకా బాగా పెట్టచ్చు డబ్బింగ్. సౌత్ లో ఉండాలి. లేదు బ్రో, అంతా జాకీ ష్రాఫ్ వీళ్ళ అంత. సిద్ధార్థ్ బాగుంది బ్రో. బ్రో అది అంత ఐడియా లేదు బ్రో, నేమ్స్ అంత గుర్తుపెట్టుకోలేదు, సీన్స్ చూస్తా ఉన్నా. అంటే మెయిన్ ఎక్కువ లవ్ ట్రాక్ మొత్తం పార్ట్ అంతా లవ్ మీద ఉంటుంది, మొత్తం దాని మీద ఉంటుంది. ఇంకో పాట కూడా ఉంది, లీడ్ చేసాడా బ్రో? అదేం చెప్పలేదు బ్రో, నార్మల్గా వేసాడు మరి. ఓకే ఓకే వర్త్ బ్రో.